అసలు మనం ఏ లోకంలో బతుకుతున్నాం? అసెంబ్లీలో మహిళల గురించి గంటలు గంటలు మాట్లాడతారు. గొప్ప గొప్ప చట్టాల గురించి చెప్తారు. ఉమెన్స్ డేలని, మదర్స్ డేలని అన్నీ గొప్ప గొప్పగా చెప్తారు. సీఎంలు మాట్లాడతారు, పీఎంలు మాట్లాడతారు. మరి మీరు మాట్లాడిన మాటలు కేవలం చట్టాల వరకే పరిమితమా? ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే ఆ చట్టాలను అమలు చేస్తారా? మాట్లాడిన చట్టాలన్నీ కేవలం కాగితాల వరకే పరిమితమా? లేకపోతే ప్రజలకేమన్నా అయితే దాన్ని అమలు చేసే దాంట్లో ఉంటుందా? హరిబాబు గాడికి బాడీ డీహైడ్రేషన్ అయిపోతుందని హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చి, వాడికి మందులు ఇప్పించి, వాడిని మంచిగుంచి ఏసీ గదిలో బిర్యానీ పెట్టడమా న్యాయం జరగడం అంటే? సరే వాడికి అట్లా అయిందని హాస్పిటళ్ళల్లో జాయిన్ చేపిస్తున్నారు. కరెక్టే. మరి ఇక్కడ ఒక తల్లి కడుపు కోత, ఎలక్షన్స్ రాగానే ఇంటింటికి వస్తారు. అమ్మ, అయ్య, అక్క అని అంటారు. ఇప్పుడు ఆ తల్లి నడి రోడ్డు మీద నా బిడ్డకి న్యాయం చేయండి అని ఏడుస్తుంది. సరే నాయకులొస్తున్నారు, పోతున్నారు. మరి ఆ తల్లికి న్యాయం చేసేది ఎవరు? ఓట్లు కావాలనుకున్నప్పుడు ఇంటింటికి వస్తారు కదా! మరి ఇప్పుడు అదే ఇంట్లో ఒక ఆడపిల్ల చనిపోయింది. ఎక్కడికి పోయింది మీ ప్రభుత్వం? ఎక్కడికి పోయింది మీ వ్యవస్థ? న్యాయం జరగడం అంటే కేవలం వాడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం కాదు సార్. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చెయ్యడమే. మన ప్రభుత్వం వీడికి కఠినమైన శిక్ష వేస్తేనే తప్ప ఇంకొకరు మారరు. ఉరి శిక్ష పడకపోతే రేపటి రోజు ఇంకొక అమ్మాయి ప్రాణం పోతుంది. ఇంకొక కొత్త కేసు నమోదవుతుందే తప్ప ఈ మరణాలు ఇవన్నీ ఇక్కడితో ఆగవు.